అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ గట్కేసర్ వెళ్ళే రోడ్లో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131, 131 పిల్లర్ దగ్గర లెఫ్ట్కి రండి. ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. ఇంకా ఈజీగా అండి మనకి చెంగిచెల్ల క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్రకృతి వనం పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దాటగానే రైట్లో అయోధ్య కాలనీ, ప్రగతి నగర్ కమాన్ ఉంటుంది. కమాన్ లోపల లాస్ట్ డెడ్ ఎండ్కి రండి. రైట్లో మన ఆఫీస్ ఉంటుంది. మీకు ఏం డౌట్ ఉంటే కూడా కింద నెంబర్ ఇస్తా. ఆ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెట్టండి. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను. ఈరోజు మంచి వెహికల్ తీసుకొచ్చామండి. టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2021లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,14,000 తిరిగింది. 1,14,000 డ్రైవర్. టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్. డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ఈ వెహికల్కి వచ్చేసి మనకి 4 టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు. 100కి 100% టైర్లు వేసి ఇచ్చారు. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి. ప్లస్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. టోటల్ వ్యూ చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. ఇట్లా ఒక ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి, మెరూన్ కలర్. నెక్స్ట్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్కి వచ్చేసి మనకి 4 అలవీల్స్ రావడం జరుగుతుంది. ప్లస్ వెహికల్కి వచ్చేసి 100కి 100% సీల్ టైర్లు వేసి ఇచ్చారు. చూసుకోవచ్చు, మనకు సీల్ టైర్లు ఉన్నాయి. ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అవుతా, టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్సే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. టాటా ఆల్ట్రోజ్ డిక్కీ సైడ్ చూసుకుందాం. అంటే ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదండి, నీట్గా ఉంది. స్టెఫ్నీ కూడా మనకి 70 to 80% స్టెఫ్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టోటల్ వ్యూ చూసుకోవచ్చు లెఫ్ట్ నుంచి. డీజిల్ వెహికల్. నెక్స్ట్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇంటీరియర్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. సీట్స్, రూఫ్ కూడా నీట్గా వచ్చింది. వెహికల్కి వచ్చేసి మనకి రేరేసి కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, రేరేసి కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. సీట్స్, డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది, చిన్న స్క్రాచెస్ లేవు. డిస్ప్లే కూడా రావడం జరుగుతుంది, కంపెనీ డిస్ప్లే. వెహికల్ వచ్చేసి మనకి పుష్ బటన్తో స్టార్ట్ ఉంటుందండి. టాప్ అండ్ వెహికల్కి సింగల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి, ఎలాంటి స్టార్టింగ్ ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ని చూసుకుందాం. 1,14,289, 1,14,289. నెక్స్ట్ ఏసీ కూడా చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయిందండి ఏసీ, ఎలాంటి ఏసీ ఇష్యూస్ లేవు, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ దగ్గర 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 ప్లస్ 1 రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. చాలా నీట్గా ఉందండి వెహికల్. టోటల్ కంట్రోల్స్ అన్నీ మనకి ఇక్కడ స్టీరింగ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. చూసుకోవచ్చు, టోటల్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, నీట్గా ఉంది. దీనికి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుందండి. మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఫ్రంట్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్. ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకుందాం. ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు. ఇంజన్ది చాలా సైలెంట్గా ఉందండి ఇంజన్, డీజిల్ ఇంజన్ కూడా. ఆయిల్ కానీ స్మోక్ కానీ నేను కొట్టట్లేదండి. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెటే ఉంది. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2021లో రిజిస్ట్రేషన్ ఉంది. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,14,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. ప్లస్ రేరేసి కూడా రావడం జరుగుతుంది. వెహికల్కి వచ్చేసి టైర్లు 4 టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు.
నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 6,80,000 చెప్తున్నారు. 6,80,000 చెప్తాను. దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది. డైరెక్ట్ ఆఫీస్కి రండి, వెహికల్ చెక్ చేసుకోండి. ఓనర్తో మాట్లాడి రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా. థ్యాంక్ యూ.